ఇది మీకు తెలుసా? ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ అన్ని రాజ్యాలను యుద్ధంలో ఓడించుకుంటూ కంటికి కనపడిన రాజ్యాలన్నిటిని జయించాడు. అటువంటి రాజు మాత్రం ఒక రాజ్యాన్ని జయించడం కాదు సుమా, కనీసం ఆ రాజ్యం నుండి ఒక చిన్న రాయిని కూడా తీసుకెళ్లలేకపోయాడు. ఆ రాజ్యమే మన దేశం, భారత ఉపఖండం. ఆ రాజ్యానికి రాజే పురుషోత్తముడు. ఏషియాలోని అన్ని రాజ్యాలను జయించుకుంటూ అలెగ్జాండర్ భారత ఉపఖండంలోకి క్రీస్తు శకం 326లో భారతదేశంలోకి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పురుషోత్తముడు అలెగ్జాండర్ తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలెగ్జాండర్ మరియు పురుషోత్తముడి రాజ్యాల మధ్య పోరాపోరీగా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీకరంగా యుద్ధం చేసిన అలెగ్జాండర్ తన సైన్యంతో పురుషోత్తముడికి లొంగిపోయాడు. యుద్ధంలో గెలిచిన పురుషోత్తముడు అలెగ్జాండర్ ను చులకనగా చూడలేదు, తిరిగి అతన్ని రాజుగానే గౌరవించాడు. యుద్ధం తర్వాత అలెగ్జాండర్ తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడే గాని, ఈ విధంగా అలెగ్జాండర్ తన రాజ్యానికి మళ్ళీ తిరిగి వెళ్లిపోయాడు గాని భారత ఉపఖండాన్ని అయితే జయించలేకపోయాడు. తన రాజ్యానికి వెళుతూ కేవలం ఒక అఘోరిని మాత్రమే తన రాజ్యానికి తీసుకెళ్లాడు తప్ప ఏ విధమైన ఇతర వస్తువులను తీసుకెళ్లలేకపోయాడు. ఈ విధంగా ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ భారతదేశాన్ని మాత్రం తాకలేకపోయాడు. మన దేశానికి చెందిన ఒక రాజు ప్రపంచాన్ని జయించాలనుకున్న రాజుని ఓడించాలంటే ఎవరు నమ్మరు. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. అదే మన దురదృష్టం. ఇటువంటి ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.